బాధాకరమైన సంఘటనలు, బాధాకరమైన మీ మనసుని గాయపరిచిన బాధాకరం అంటే మనకంటే వెనకాల పుట్టిన వాళ్ళు ముందు మరణించడం అట్లాంటి సంఘటనలు. ఒక చెల్లి మరణించింది, వాళ్ళ ఫ్యామిలీ అఫేర్స్ తింటూ అదొకటి బాధ అనిపిస్తుంటుంది. ఆ అమ్మాయికి కూడా బ్రతుకుంటే అంత బాగుండు. ఎంతమంది నేను ఇంత మేము 10 మందిని, 7 మగపిల్లలు 3 ఆడపిల్లలు. లాస్ట్ గర్ల్ మరణించింది. అప్పటికి నేను చిన్న టీచర్, చాలీ జీతంతో కష్టాలు పడి అలా బతుకుతుండేవాళ్ళం నా మిస్సెస్ నేను. అప్పుడు అమ్మాయికి ఏదన్నా ఇద్దాం అనిపించేది, ఇవ్వటానికి ఏమి ఉండేది కదా. అయినా సరే కొంత ఏదో ఒకటి ఇస్తుండేవాడిని, 50 రూపాయలు 100 రూపాయలు ఇట్లాగా. ఇప్పుడు బ్రతికుండి ఉంటే ఎంత బాగుండేది, ఎంత ఇచ్చేవాడిని అని అనిపిస్తుంటుంది అనమాట. అది తప్ప వేరే సంఘటనలు ఏమి లేవు. మీ జీవితంలో మీరు చూసిన అతి విచిత్రమైన వ్యక్తిత్వం ఎవరైనా ఉన్నారా? టాకుల నరసింహారావు గారని ప్రిన్సిపాల్ గారు. ఆయన అసలు నవ్వడు, ప్రశాంతంగా ఉంటాడు, పెద్ద కమెడియన్, ఒక విచిత్రమైన వ్యక్తిత్వం. ఆయన చాలా చోట్ల ఇమిటేట్ చేసి చాలా పేరు తెచ్చుకున్నాను నేను. ఆయన టెలిఫోన్ వచ్చింది అనుకోండి, చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తాడు. ట్రంగ్ ట్రంగ్ అని మోగింది, తీసుకున్నాడు, హలో అనేవాడు నార్మల్గా. అవతల నుంచి మా కాలేజ్ సెక్రటరీ గారు మెంటే పద్మనాభం గారు అని ఉండేవారు. ఆయన నేను పద్మనాభాన్ని, పద్మనాభం గుడ్ మార్నింగ్, ఏంటి ఎక్కడున్నావు? నేనా స్టాఫ్ మీటింగ్ పెడుతున్నాను, ఇదిగో ఇక్కడే ఈ వెనకాల ఇది ఉంది కదా మన కిటికీలో, ఇది కిటికీలో చూడండి, ఇదిగో ఆ రూమ్లో పెడుతున్నాను నేను అన్న. లేచి వెళ్ళిపోయేవాడు. నేను అన్నా చూపెట్టకండి సార్, కనబడదు ఆయనకి అంటే ఆయనవన్నీ కొంచెం ఇమిటేట్ చేసేవాడిని. ఒకసారి సర్కార్ ఆఫీసెస్లో చెన్నై వెళ్తుంటే ఒక ఆయన వచ్చాడు, భోజనాలు చెప్పేంతరు ఎక్కడో తెచ్చారు భోజనం, గూడూరుకి ఇవతల ఎక్కడో. ఏమంటే పూరీలు తింటారా అన్నాడు. నేను మొహమాటానికి నెగ్లెక్ట్ చేయటం కానీ అన్నాను, వేసాడు. ఓ పూరి తింటుంటే అతను సరదాగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఈ రైల్వే వాళ్ళు చేసే పూరీలు కుక్కలు కూడా తినండి నారాయణ గారు అని. నేను ఏం చేస్తాను, తిన్నాం. సో ఈ క్యారెక్టర్ నేను చేస్తాను ఎక్కడ, నాకు క్యాష్ అవుతుంది. ఏ 2 నిమిషాలు ఎవరికి తెలియకుండా చిన్న అవమానం జరిగితే జరగని మనల్ని కుక్క అన్నాడు వాడు. అంటే అన్నీ మనకి ఎంత క్యారెక్టర్ వచ్చింది మనం సృష్టించుకోకుండా. అందుకని బీ స్పోర్టివ్.